గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 15th. సో ఫ్రెండ్స్, ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ అనేది చూసుకున్నట్టయితే ఏటీఆర్ సెంటిమెంట్ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.07%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.06%, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. వెరాజ్ విప్రో మాత్రం న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది. మనకి ఏడీఆర్స్ నుంచి చెప్పుకోదగ్గ నెగిటివ్ అయితే సెంటిమెంట్ ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే రియాలిటీ సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్ 1.8% స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనుకోవచ్చు. దాని తర్వాత మీడియా వీక్గా ఉంది, ఫార్మాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్, మిడ్ క్యాప్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. వెరాజ్ స్ట్రాంగ్ సెక్టార్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ ఇండిసెస్ పిఎస్యు బ్యాంక్ అండ్ ఎఫ్ఎంసీజీ. పిఎస్యు బ్యాంకులో చాలా అంతకుముందు 2 days హెవీగా సెల్లింగ్ అనేది చేశారు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో. సో కొద్దిగా రికవర్ అనేది కనిపించింది. ఎఫ్ఎంసీజీ కొద్దిగా పాజిటివ్గా ఉంది. మెటల్స్ కూడా అంతకుముందు హెవీగా సెల్లింగ్ చేశారు, కొద్దిగా రికవర్ చేశారు. సో ఐటీ. సో ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒకనొక టైంలో ఏంటంటే ఒక సెక్టర్ పాజిటివ్గా ఉందనుకోండి, అది కపుల్ ఆఫ్ డేస్ వీక్స్ అనేది కంటిన్యూ అయ్యేదన్నమాట పాజిటివ్నెస్ అనేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒకరోజు పాజిటివ్గా ఉంటుంది, నెక్స్ట్ రోజు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒకరోజు పాజిటివ్గా ఉంటుంది, ఇంకొక సెక్టర్ పాజిటివ్గా వస్తుంది, ఓకే, దాని నెక్స్ట్ డే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంది. ఇదేంటంటే మనకి ఫాలో అప్ అనేది ఉండట్లేదు. దట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ మనం చూసుకున్నట్టయితే ఒక ఫ్రాన్స్ని మినహాయిస్తే ఫ్రాన్స్ ఒక్కటే మనకి పాజిటివ్గా ఉంది. అన్నీ కూడా డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది 0.38%. ఓకే, లండన్, జర్మన్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా దగ్గర 100 points అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. యూరప్ అండ్ జపాన్, రష్యా, సౌత్ కొరియా, హాంకాంగ్ టాప్ లూజర్. సో ఐ థింక్ కొరియా నిన్న పాజిటివ్గా ఉన్నట్టుంది, ఈరోజు మళ్ళీ 1.6% డ్రాప్ అయింది. సో ఎనీహౌ ఏంటంటే గ్లోబల్గా మనకి ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ నిన్నటి డేటా ఏమన్నా ఫండమెంటల్గా మనకేమన్నా ఉపయోగపడుతుందా అనేది చూస్తే మనకి జపాన్కి సంబంధించిన జీడిపి మనకి ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో జీడిపి నెగిటివ్గా ఉంది. 3 స్టార్ మీద ఫోకస్ చేద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి క్లైమేట్ కౌంట్ చేంజ్ విచ్ ఈజ్ ఎ పాజిటివ్ అగైన్, గ్రేట్ బ్రిటన్ పౌండ్కి సంబంధించింది. ఓకే, అండ్ ఏఈఐ కూడా నెగిటివ్గా ఉంది. సో ఇవన్నీ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ మనకి ఇండైరెక్ట్గా మనకి ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో ఎలా ఉంది అని చెప్పేసి చెప్తాయన్నమాట. ఓకే, దాని తర్వాత సిపిఐ మంత్ డేటా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసిన డేటా అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి చెప్పుకోదగ్గ 2 ఉన్నాయి. కోర్ సిపిఐ మంత్ ఎక్స్పెక్ట్ చేసినంత రావడం అనేది జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్లో ఫ్రెండ్స్ 6.4% అనేది రావడం విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అనమాట ఫ్రమ్ యూఎస్. ఇది ఫండమెంటల్ డేటా నిన్నటికి సంబంధించింది ఫ్రెండ్స్. సో ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి అవి. ఓకే, సో మనకి 3 స్టార్లో సిపిఐ డేటా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫండమెంటల్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ క్యాలెండర్ అనేది మీరు పిన్ చేసుకొని రిటైల్ సేల్స్ అనేది యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది ఈవినింగ్ 7 o'clockకి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఫండమెంటల్ ఇంపార్టెంట్. ఈసీబీ ప్రెసిడెంట్ లెగార్డే స్పీక్స్ అనమాట. ఆయన యొక్క కన్వర్సేషన్ బట్టి కూడా కొంత మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ట్రేడర్స్ ఫ్రెండ్స్ 9 o'clockకి ఇన్వెంటరీ డేటా అనేది రావడం జరుగుతుంది. ఆ టైంలో వాలటాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్లో న్యూట్రల్గా కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో అంటే నిన్న స్ట్రాంగ్గా పెరిగింది, లైక్ 1 hour 15 minutes కానీ 30 minutes 5 minutes చూసుకున్నట్టయితే నిన్న స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది సెకండ్ హాఫ్లో. ఓకే, బట్ ఎనీహౌ డైలీ టైం ఫ్రేమ్లో మనకు చూస్తే న్యూట్రల్ డేటా అనేది చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అండ్ ఆస్కిలేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో బాయ్ అనే సిగ్నల్ అనేది చూపించడం జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది అయిపోయిన డేటా. నెక్స్ట్ మనకి బ్యాన్ లిస్ట్లో ఉన్నవి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి ఉంది. ఓకే, వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, చేయలేము. బిహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ అంబుజా సిమెంట్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి డెల్టా కార్ప్, అదాని అండ్ ఐడియా, ఇండియా సిమెంట్, ఈ 4 కూడా మనకి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో వీటిల్లో బెటర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ యొక్క బ్యాన్ లిస్ట్కి వెళతాయి అనే ఉద్దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఏ కంపెనీ కూడాను. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ 18,000 మార్క్ అనేది మనకి స్ట్రాంగ్
రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, కొద్దిగా తగ్గింది. ఓకే, ఇక్కడ చూడండి 18,000 కాల్ అనేది ఎగ్జిట్ అయిపోయారు చాలామంది. అంతకుముందు ఏంటంటే అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారు, లైక్ వీక్ స్టార్ట్ అప్పుడే మేబీ ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. నిన్న ఏం చేశారంటే ఎగ్జిట్ అయిపోయారు. తర్వాత ఇక్కడ షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది చూడండి, 17,800 పుట్ అనేది అగ్రెసివ్గా సెల్ చేశారు. యాజ్ పర్ ద ఎస్టర్డే డేటా ఏంటంటే దాదాపుగా కాల్స్ ఎగ్జిట్ అయ్యారు అండ్ పుట్స్ యాడ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే మనకి 17,800 అనేది స్టిల్ సపోర్ట్గా కనిపిస్తుంది, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. సో ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్గా ఫ్రెండ్స్ మనకి స్టిల్ 18,000 అనేది బ్రేక్ చేయలేదు అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆ పాయింట్ దగ్గర కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కేసులో మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 18,000 లెవెల్ అనేది దగ్గర మార్కెట్ అనేది టైం స్పెండ్ చేసి, ఇది 18,000 అనుకోండి, ఒకసారి బ్రేక్అవుట్ జరిగిందంటే ఎవరైతే షార్ట్ చేశారో 18,000 వాళ్ళు రికవర్ చేసే అవకాశం ఉంది. మనకి ఏంటంటే షార్ప్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 17,800 అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే స్మాల్ అమౌంట్ ఎఫ్ఐఎస్ బై చేస్తూ వస్తున్నారు, 1,305 కోట్లు బై చేశారు. అదేవిధంగా డిఐఎస్ కూడా బై చేశారు, బట్ 204 కోట్లు. నెట్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఓవరాల్గా 1,510 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఫ్రెండ్స్ మనకి లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చార్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, నిన్న ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక పాయింట్ అనేది మెన్షన్ చేసుకున్నాం మనం. ఇది ఒక ఛానల్లో మూవ్ అవుతుంది, ఇది మన ఎస్జిఎక్స్ కావచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైనా కావచ్చు. పైకి వెళ్ళినప్పుడేమో సెల్లింగ్ చేస్తున్నారు, కిందకు వచ్చినప్పుడు బయింగ్ చేస్తున్నారు. పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్, కిందకు వచ్చినప్పుడు బయింగ్. ఈరోజు ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. బేస్డ్ ఆన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 17,860 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,930 దగ్గర క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, మనకి -70 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది జరిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. సో ఒకవేళ బిగ్గర్ పిక్చర్లో పొజిషన్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఛానల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి ఫాలింగ్ వెడ్జ్ లాగా ఉంది, ఓకే సారీ రైజింగ్ వెడ్జ్ లాగా అనిపిస్తుంది, ఒక ఫ్లాగ్ బేర్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. బట్ ఎనీ హౌ ఏంటంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే ఓకే దెన్ ఏంటంటే మనం బిగ్గర్ పిక్చర్లో పొజిషన్స్ కోసం మన షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.